గుడ్ మార్నింగ్, వెల్కమ్ టు బిజినెస్ లైవ్ షో మనీ మనీ. నేను సతీష్. నిన్న మార్కెట్లు ఎవరు ఊహించిన స్థాయికి వెళ్ళే సరికొత్త రికార్డుల దిశగా పరుగులు పెట్టాయి. సెన్సెక్స్ 553 పాయింట్లు లాపడి 40,268 పాయింట్ల వద్ద క్లోజ్ అయితే నిఫ్టీ 166 పాయింట్లు లాపడి 12,089 వద్ద క్లోజ్ అయింది. మరి ఈ రోజు మార్కెట్స్ ఎలా ఉండబోతున్నాయి, ఎలా పెర్ఫార్మ్ చేయబోతున్నాయి విశ్లేషించేందుకు మనతో ఉన్నారు బిజినెస్ అనలిస్ట్ అంజన్ గారు. డౌట్స్ ఉంటే కాల్ చేసి క్లారిటీ తీసుకోవచ్చు. గుడ్ మార్నింగ్ అంజన్ గారు. గుడ్ మార్నింగ్ సార్, ఎవరు ఎక్స్పెక్ట్ చేస్తుంటారు ఇంత భారీ స్థాయికి వెళ్తాయని? లాస్ట్ వీకే మనకి 40,000 దాటి రికార్డు సృష్టిస్తే ఈసారి నిన్న అనుకోని విధంగా సరికొత్త రికార్డులకు వెళ్ళాయి. ఏంటి రీజన్స్ ఏం చెప్పుకోవచ్చు? అంటే నిన్న మనకి ఎస్జెక్స్ నిఫ్టీ పాజిటివ్ ఉన్నప్పటికీ కూడా మనకు అంతర్జాతీయంగా ఏవైతే మార్కెట్స్ కానీ వచ్చిన న్యూస్ కానీ అవన్నీ కూడా నెగిటివ్ ఉన్న ధర్మిలా కూడాను ఓపెనింగ్ తర్వాత కూడా మార్కెట్ కొద్దిగా స్టేబుల్గా కొద్దిగా నెగిటివ్ ఉంటుంది అనేది చాలామంది ఎక్స్పెక్ట్ చేయడం జరిగిందనమాట. సో కాకపోతే వాళ్ళ ఊహకు అందని అనూహ్యంగా మార్కెట్స్ అనేది భారీగా పుంజుకోవడం. ద మెయిన్ రీజన్ వచ్చి కనుక చూసుకోవడం, మనకు 6th ఏదైతే ఆర్బీఐ పాలసీ అయితే ఉందో అది 25 బేసిస్ పాయింట్స్ తగ్గిస్తుంది అనేసి భారీగా ఎక్స్పెక్ట్ చేయడం, దాని దృష్ట్యా మార్కెట్స్ అన్నీ కూడా భారీగా పెరగడం జరిగిందనమాట. సో నిన్న కనుక చూసుకోవడానికి మనకు సాటర్డే రోజు వచ్చిన ఆటో సేల్స్ కూడా మనకు అంత ఆశాజనకంగా లేనప్పటికీ కూడా ఆటో రంగం కూడా టాప్ లిస్ట్లో, అంటే సెక్టర్ వైజ్గా చూసుకున్నాం టాప్ లిస్ట్లో ఆటో సెక్టర్ కూడా భారీగా పెరగడం జరిగింది. దీని తర్వాత బ్యాంకింగ్ సెక్టర్ కావచ్చు, లేకపోతే ఐటీ సెక్టర్ కావచ్చు, ఇవన్నీ కూడా అంటే మనకు ఏదైతే అక్రాస్ బోర్డులో ఏవైతే ఉన్నాయో సెక్టర్ వైజ్గా చూసుకోవడానికి ఆల్మోస్ట్ ప్రతి సెక్టార్ కూడా భారీగా పెరగడం జరిగింది. ఎక్సెప్ట్ మనకు మీడియా సెక్టర్ మినహాయిస్తే కూడాను అన్నీ కూడా భారీగా పెరగడం జరిగిందని చెప్పుకోవచ్చు అండి. ఇంకా దీనికి మేజర్గా చూసుకోవడానికి మనకు అయితే ఆర్బీఐ రేట్ కోత ఉందో అది ఎక్స్పెక్ట్ చేయడం దృష్ట్యా కూడా మార్కెట్ భారీగా పెరిగిందని చెప్పుకోవచ్చు. ఇక దీని తర్వాత కనుక చూసుకోవడానికి మనకు బడ్జెట్ ఉండడం కూడాను మనకు కొద్దిగా బడ్జెట్లో కూడా మనకు అగ్రి సెక్టార్ అదేవిధంగా కొద్దిగా ఆటోమొబైల్ సెక్టార్ కూడా కొద్దిగా ఏమైనా ప్రోత్సాహకాలు ఇచ్చే ఉద్దేశం ఉన్న ధర్మిలా కూడా మార్కెట్స్ భారీగా పెరిగాయని చెప్పుకోవచ్చు. రైట్, కాలర్ రెడీగా ఉన్నారండి నెల్లూరు నుంచి రవి గారు. గుడ్ మార్నింగ్ రవి గారు. రవి గారు, 50 రూపీస్ లో బై చేశాను సార్, ఫర్దర్ గా యాడ్ చేసుకున్నాం కదా. ఏ స్టాక్ అండి? విప్రో ప్రెసెంట్ మార్కెట్ బై చేయండి. మొదటి స్టాక్ ఒకసారి చెప్పండి. హడ్కో సార్, హెచ్యుడి హడ్కో. ఓకే ఓకే అండి, హౌసింగ్ సంబంధం. ఓకే ఓకే. అండ్ నెక్స్ట్ విప్రో. ఓకే ఓకే, రైట్. హడ్కో కనుక చూసుకుంటే ప్రస్తుతానికి ఇది కొద్దిగా రేంజ్ బౌండ్లో ట్రేడ్ అవుతుందండి. మీరు 41 ఆ రేంజ్లో కనుక వస్తే కనుక అక్కడ మీరు బై చేసుకోవచ్చు. మనకు 48 ఆ రేంజ్ దాటితే కనుక నెక్స్ట్ లెవెల్ వచ్చేసి మనకు 62 వరకు కూడా అప్సైడ్కి వెళ్ళే ఛాన్స్ ఎక్కువగా ఉన్నాయి. దీని అయితే మీరు కొద్దిగా అక్యుములేషన్ చేసుకోవచ్చు అండి. మన రిజల్ట్స్ కూడా కొద్దిగా పాజిటివ్గా వచ్చిన ధర్మిలా కూడా మనకు కొద్దిగా లాంగ్ టర్మ్లో కొద్దిగా పెరగడానికి స్కోప్ ఎక్కువగా ఉందని చెప్పుకోవచ్చు. అదేవిధంగా విప్రో విషయానికి వస్తే కనుక విప్రో ఇప్పుడు 291.30 ఆ ప్రైస్లో ట్రేడ్ అవుతుందండి. మీరు 285 స్టాప్ లాస్ పెట్టుకొని పొజిషనల్ కాల్ చేసుకోవచ్చు. మనకు 300, 310 వరకు కూడా అప్సైడ్కి వెళ్ళే ఛాన్స్ ఎక్కువగా ఉన్నాయి. ఇవి రెండు కూడా బయింగ్ జోన్లో ఉందని విప్రో బై చేసుకోవచ్చు అండి. థ్యాంక్ యూ రవి గారు. అంటే మెయిన్గా జీడిపి కూడా 5 years కనిష్టానికి పడిపోయినా కూడా మార్కెట్స్ ఈ విధంగా పెర్ఫామ్ చేయటం. సో ఇంకా ఏ ఇష్యూ వచ్చినా కూడా మార్కెట్స్ ఇంకా తట్టుకునే స్థాయికి వెళ్ళిపోయానుకోవచ్చు. అదే మైనస్ ఇంటూ మైనస్ ఈజ్వల్ ప్లస్ అన్నట్లుగా అన్ని నెగిటివ్ న్యూస్ అన్నీ కూడా మనకు మార్కెట్ కొద్దిగా పాజిటివ్ అనేది అని చెప్పుకోవచ్చు. అంటే జీడిపి తగ్గడం, ఏమైనా అన్ఎంప్లాయ్మెంట్ డేటా పెరగడం, దీంతో పాటుగా మనకు ఆటో సేల్స్ తగ్గడం, ఇవన్నీ కూడా మనకు రేపు వచ్చే ఆర్బీఐ పాలసీ మీటింగ్లో ఇవన్నీ కొద్దిగా కీలకంగా ఉండే ఛాన్స్ ఎక్కువగా ఉన్నాయి. దీంతో పాటుగా మనకు బడ్జెట్లో కూడా వీటిపైన కొద్దిగా అలొకేషన్స్ వచ్చే ఛాన్స్ ఎక్కువగా ఉన్న ధర్మిలో కూడా మార్కెట్ అనేది భారీగా ర్యాలీ తీసుకుందని చెప్పుకోవచ్చు అండి. ఇంకా మీరు అన్నట్టుగా జీడిపి కూడా మనకు ఆల్మోస్ట్ భారీ కనిష్ట స్థాయిలో ఉందనుకోవచ్చు. 5.8 అనేది కొద్దిగా భారీగా నెగిటివ్ అని చెప్పుకోవచ్చు. కాకపోతే నెక్స్ట్ వచ్చే సీజన్లో కూడా కొద్దిగా మెరుగైన జీడిపి వచ్చే ఛాన్స్ ఎక్కువగా ఉందని చెప్పుకోవచ్చు. రీసెంట్గా వచ్చిన పారిశ్రామిక ఉత్పత్తి కూడా కొద్దిగా పెరిగిన ధర్మిలా కూడా కొద్దిగా మార్కెట్ కొద్దిగా పాజిటివ్ అని చెప్పుకోవచ్చు అండి. అంజన్ గారు, వైపు క్రూడ్ ఆయిల్ తగ్గుతోంది అంటే దాని ఎఫెక్ట్ ఎలా ఉంటుంది అనుకోవచ్చు? రూపాయి బలపడటం కొంచెం అనుకూలించే అంశాలా కనిపిస్తున్నాయి మార్కెట్స్ అనుకోవచ్చు. ఇది అనుకోవచ్చు అంటే మనకు క్రూడ్ ఆయిల్ మనకు చూసుకోవడానికి గడిచిన 3 days నుంచి కూడా మనకు అరౌండ్ 4 to 5% వరకు క్రూడ్ ఆయిల్ తగ్గడం జరిగిందనమాట. సో ఇదంతా కూడా మనకు పాజిటివ్ అని చెప్పుకోవచ్చు. స్పెషల్లీ మనకు ఏదైతే కరెంట్ అకౌంట్ డెఫిసిట్ ఉందో అది కూడా కొద్దిగా తగ్గే ఛాన్స్ ఎక్కువగా ఉంటాయి. ఇది కూడా మార్కెట్ పెరగడానికి కొద్దిగా ఊతం ఇచ్చిందని చెప్పుకోవచ్చు. క్రూడ్ ఆయిల్ కనుక అంటే మేజర్గా మనకు బ్రెంట్ క్రూడ్ అయితే మనం చూస్తూ ఉంటామో అది వచ్చేసి కనుక చూసుకోవడం మనకు మేజర్గా $58 కొద్దిగా స్ట్రాంగ్ సపోర్ట్ ఉందండి. ఇన్ కేస్ $58 బిలోకి కనుక వెళ్తే కనుక ఇంకా మనకు ఇంకా అంటే ఫ్లో అనేది భారీగా పెరిగే ఛాన్స్ ఎక్కువగా ఉంటాయి. అదేవిధంగా రూపీ కూడా ఇంకా స్ట్రాంగ్ అయ్యే ఛాన్స్ ఎక్కువగా ఉంటాయి అన్నమాట.
ఇన్ కేస్ మనకు క్రూడ్ ఎప్పుడైనా ఈ మధ్య మనకు మళ్ళీ 72-76 ఆ రేంజ్లో కనుక వెళ్తే కనుక మళ్ళీ మనకు హెవీ ప్రాబ్లమ్స్ వచ్చే ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయి అనుకోండి. ప్రస్తుతానికి మనకు 58 నుంచి 63 మధ్యలో స్థిరంగా క్రూడ్ ఆయిల్ ఉంటే కనుక మనకు మన ఎమర్జింగ్ మార్కెట్స్ కానీ మన ఎకనామిక్ కానీ ఇది కొద్దిగా పాజిటివ్ అని చెప్పుకోవచ్చు అండి. అంటే ముఖ్యంగా నిన్న బ్యాంక్సింగ్ చూసుకుంటే కనుక మొత్తం 71,000 కోట్ల మనీ రికవరీ కలదని ఆర్బీఐకి వెల్లడించుకుంటూ మనం చూసాం. అంటే ఇప్పటికీ ఎన్పిఎస్ తోటి చాలా సతమతం అవుతున్నాయి బ్యాంకింగ్ రంగం అనేది. సో ఇప్పుడు ఈ మనీ అంత రికవరీ అంటే ఇప్పుడు చేయడానికి ఏం చేయబోతుంది అనుకోవచ్చు? ఇక మనకు చూసుకోవడానికి గడిచిన ఈ యొక్క బ్యాంక్ పాలసీ చూసుకోవడానికి కారణం 6,800 కేసెస్ అనేది నమోదయ్యాయని చెప్పుకోవచ్చు అండి. దీంట్లో ఓవరాల్గా మనం చూసుకుంటే 71,500 crores వరకు కూడాను అంటే నాన్ రికవరీ ఫండ్స్గా ఉండిపోయాయని చెప్పుకోవచ్చు. దీంట్లో స్పెషల్గా చూసుకోవడానికి అంటే మనకు ఈ మధ్య బాగా హైలైట్ అని చూసుకోవడానికి మనకు విజయ్ మాల్యా కేసు కావచ్చు, లేకపోతే నీరవ్ మోడీ కేసు కావచ్చు, వీళ్ళన్నీ కూడా హెవీ అమౌంట్స్ కాబట్టి వాళ్ళు హైలైట్ చేస్తారు. దానికంటే చిన్న అమౌంట్స్ తోటి కూడా అంటే బినామీ పేర్లతోటి కానీ లేకపోతే వేరే పేరుతో కానీ లోన్స్ తీసుకొని వాళ్ళు లోన్స్ రీపేమెంట్ చేయక అవి బ్యాడ్ డెబ్ట్స్ కూడా ఎన్పిఎస్ కింద ప్రొవిజన్స్ కూడా బ్యాంక్స్ అనేది కట్ ఆఫ్ చేస్తూ వెళ్ళాయన్నమాట. సో నిన్న రిలీజ్ చేసిన 71,000 crores అంటే ఇది మామూలు విషయం కాదని చెప్పుకోవచ్చు. సో దీన్ని మళ్ళీ రికవరీ చేస్తే కనుక ఇది కొద్దిగా బ్యాంకింగ్ సెక్టర్ కొద్దిగా స్ట్రాంగ్గా ఉండే ఛాన్స్ ఎక్కువగా ఉంటాయి. అదేవిధంగా ఇప్పుడు సిబిల్ స్కోర్ దృష్ట్యా కూడాను చాలా మంది అయితే రీపేమెంట్స్ అయితే కొద్దిగా ఇన్ టర్మ్స్గా చేస్తున్నారని చెప్పుకోవచ్చు. బట్ ఏదైతే ఇండస్ట్రియల్ పరంగా చూసుకోవడానికి రీపేమెంట్స్ అంత ఈజీగా రావట్లేదని చెప్పుకోవచ్చు అండి. సో ఓవరాల్ కంటే బ్యాంకింగ్ సెక్టర్ సంబంధించి ఎలా ఉందనుకోవచ్చు? అంటే ఎన్ని ఇష్యూస్ వచ్చినప్పటికీ కూడా తట్టుకుని మళ్ళీ ప్రభుత్వం చేసే ఆర్థిక సంస్కరణలు కావచ్చు, బ్యాంకింగ్ బలోపేతం చేసే విధంగా చేసే యాక్షన్స్ కావచ్చు, ఇవన్నీ కూడా అనుకూలిస్తున్నప్పటికీ కూడా ఇష్యూస్ పెరుగుతూనే ఉన్నాయి. ఇవి రిపీట్ కాకుండా ఉండాలంటే ఏం చేస్తాయి అనుకోవచ్చు? కొద్దిగా ఆర్బీఐ ఇంకా కఠినతరం చేయాల్సి ఉందండి. మనకు ప్రభుత్వ రంగ బ్యాంకుల ధర్మిలా ఇంత స్కామ్స్ జరుగుతున్నా కూడా మనకు గవర్నమెంట్ సపోర్ట్ ఇస్తున్న ధర్మిలా మనకు బ్యాంక్స్ నిలబడ్డాయి అండి. ఇదే ఇష్యూస్ మనకు ప్రైవేట్ బ్యాంక్స్ వస్తే కనుక మనకు అవి ఎప్పుడో డిఫాల్ట్ అయ్యే ఛాన్స్ ఎక్కువగా ఉంటాయి. మనకు 2008 ఆ టైం చూస్తే కనుక మనకు లేమన్ బ్రదర్స్ స్కామ్స్ ఇవన్నీ కూడా ఇలాంటివి అనమాట. సో మనకు గవర్నమెంట్ స్ట్రాంగ్గా ఉంది. మనకి ఎవ్రీ టైం కూడా మనకు క్యాపిటల్ మనకు బ్యాంక్స్లోకి మనకు పే చేయడం త్వరగా అంటే అలొకేషన్స్ చేయడం వల్ల కూడా మన బ్యాంకింగ్ సెక్టర్ అనేది స్ట్రాంగ్గా ఉందని చెప్పుకోవచ్చు. దీంతో పాటుగా మనకి ఈ మధ్యన మనకు బ్యాంకింగ్స్ మెర్జింగ్ చేయడం కూడాను కొద్దిగా స్ట్రెంత్ని మనకు అది చేస్తుందని చెప్పుకోవచ్చు. ఇక మనకు బ్యాంకింగ్లో మనకు ఇవన్నీ రావాలి అంటే ఇలాంటి స్కామ్స్ అని తగ్గాలి అంటే కనుక మనకు పారదర్శకత్వం అనేది చాలా ఇంపార్టెంట్ అని చెప్పుకోవచ్చు. సో ఎవరికైనా లోన్ ఇస్తుంటే కనుక వాళ్ళకి క్లీన్గా సర్టిఫై చేసిన తర్వాత వాళ్ళకు లోన్ వాళ్ళకి మనకు ఇవ్వడం వల్ల కూడా మనకు ఇవి తగ్గే ఛాన్స్ ఎక్కువగా ఉంటాయి. దీంతో పాటుగా మనకు ఎప్పటికప్పుడు రిజర్వ్ బ్యాంక్ వాళ్ళైతే అడుగుతుందో అంటే మనకు 3 days 4 days 1 week కూడా ఎవరైతే లోన్స్ పే చేయట్లేదో వాళ్ళ డేటా నాకు ఇవ్వండి అనేది ఆర్బీఐ అడుగుతుందో అది కూడా కొద్దిగా కఠినతరం చేసేదానికి ఇలాంటి స్కామ్స్ కొద్దిగా తగ్గే ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయని చెప్పుకోవచ్చు అండి. ఇవి ఎక్కువగా మనకు చూసుకోవడానికి కోఆపరేట్ బ్యాంక్స్లో కూడా ఇలాంటివి అంటే వాళ్ళ దాంట్లో కొద్దిగా పారదర్శకత చాలా తక్కువగా ఉన్న దృష్ట్యా కూడాను కోఆపరేట్ బ్యాంక్స్లో కొద్దిగా ఇలాంటి స్కామ్స్ హెవీగా జరిగే ఛాన్స్ ఎక్కువగా ఉండే ఛాన్స్ ఎక్కువగా ఉన్నాయని అనుకోవచ్చు అండి. అంటే ఐసిఐసిఐ బ్యాంక్ సంబంధించి కూడా చాలా ఇష్యూస్ చూస్తాయి మధ్యకాలంలో. బట్ BBB నుంచి BBకి రేటింగ్ కూడా వచ్చింది. అంటే అంత బలోపేతమైంది అనుకోవచ్చు. ఇక మనకు అంటే మనకు BBB నుంచి మనకు BBB- నుంచి కానీ BB+ ఇవ్వడం అంటే రేటింగ్ తగ్గించింది అనమాట. సో దీంట్లో కొద్దిగా అంటే కొద్దిగా మెరుగైన సామర్థ్యం తగ్గింది అనేసి అనుకోవచ్చు అండి. కొద్దిగా మనకు ఇది ఇవ్వడం అనేది స్పెక్యులేషన్ పార్ట్ ఆఫ్ టైమ్ ఆఫ్ వ్యూ అనేసి అనుకోవచ్చు అండి. అంటే మనకు రేటింగ్స్ ఎప్పుడైనా స్ట్రాంగ్గా ఉండాలంట. మనకు AAA కానీ AA+ కానీ ఇవి ఉంటే కనుక మనకు స్టాండర్డ్ మంచి రేటింగ్స్ అనమాట. ఎప్పుడైతే మనకు రేటింగ్స్ తగ్గుతూ ఉంటాయో సో దాని మీద నమ్మకం తగ్గే ఛాన్స్ ఎక్కువగా ఉంటాయి. అండ్ వేరే ఇన్వెస్ట్మెంట్ చేయాలి అనుకున్నాను కూడా 1-2 సార్లు ఆలోచించే ఛాన్స్ ఎక్కువగా ఉంటాయని చెప్పుకోవచ్చు. స్పెషల్ మనకు ఫారిన్ ఇన్వెస్టర్స్ కానీ చూసుకోవడానికి మంచి స్టాక్స్ ఇన్వెస్ట్మెంట్ చేసుకోవడానికి కానీ చూసుకోవడానికి వాళ్ళు ఎక్కువగా మనకు రేటింగ్స్ చూస్తారన్నమాట. AA-నా AA+ లేకపోతే AAAలో ఉందా అని చూసి అందులో కొద్దిగా హెవీగా ఇన్వెస్ట్మెంట్ చేస్తూ ఉంటారు అనమాట. ఇన్ కేస్ B+, Cలో ఉంటే కనుక వాళ్ళు అంత అంటే ఇంట్రెస్ట్ చూపించారు అనమాట వాళ్ళని స్టాక్స్లో బై చేసుకోవడానికి. సో ఇప్పుడు ప్రస్తుతానికి అయితే ఓకే. రాజు గారు నర్సరావుపేట నుంచి. నమస్తే రాజు గారు. గుడ్ మార్నింగ్ సార్. ఆల్ ఆఫ్ యూ గుడ్ మార్నింగ్ సార్. చెప్పండి సార్ నేను లాంగ్ టర్మ్ ఇన్వెస్టర్ సార్, 3 to 5 years. కన్స్ట్రక్షన్ లో ఒక షేర్ తీసుకోదలుచుకున్నాను సార్. అట్లాగే టాటా గ్రూప్ లో టాటా ఎలక్సీ ఆర్ టాటా కెమికల్స్ విచ్ ఈస్ ద బెటర్ హై రిటర్న్స్ ఇవ్వడానికి పాసిబిలిటీ. అట్లాగే కన్స్ట్రక్షన్ లో పిఎన్సి ఇన్ఫ్రా ఆర్ అశోక్ బిల్కా ఈ 2 అనుకుంటున్నాను సార్. ఈ 2 కంటే బెటర్ లేదా మీకు ఏదంటే సూచించవచ్చు సార్. మీరు కన్స్ట్రక్షన్స్ చెప్పిన కంపెనీ నేమ్స్ సార్?
పిఎన్సి ఇన్ఫ్రా అండ్ అశోక బిల్కాన్. అశోక బిల్డింగ్. ఓకే అశోక బిల్. ఓకే. ఓకే 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 అండి. మీరు కనుక చూసుకోవడానికి మీరు కన్స్ట్రక్షన్స్లో అశోక బిల్డ్ కాన్ బాగుంటుందండి, దీన్ని మీరు బై చేసుకోవచ్చు. దీంతో పాటుగా దిలీప్ బిల్డ్ కాన్ కూడా ఇది పాజిటివ్గా ఉండే ఛాన్స్ ఎక్కువగానే, ఈ రెండిట్లలో మీరు చూస్ చేసుకోవచ్చు. సో మోస్ట్లీ మనకు అశోక బిల్డ్ కాన్ కొద్దిగా అంటే బీటా వాళ్ళ లోలో ఉంటుంది కాబట్టి మనకు హెవీ వాలిటాలిటీ తక్కువ ఉంటుంది కాబట్టి మనకు అశోక బిల్డ్ కాన్ చూస్ చేసుకోవచ్చు. ఇక వేరే విషయానికి వస్తే కనుక మీరు ఇంకేదో అడిగారు, సారీ ఫర్ దట్. టాటా. అయ్యా టాటా కెమికల్స్ అండ్ టాటా గ్లోబల్ కనుక చూసుకుంటే కనుక మీరు టాటా ఎలక్సీ చూసుకుంటే కనుక మీరు టాటా కెమికల్స్ చూస్ చేసుకోవడం బెటర్ అండి. మనకు టాటా గ్లోబల్ కూడా ఇందులో మిర్జ్ అవ్వడం ధర్మిలా కూడా టాటా కెమికల్స్ ఇంకా అప్ సైడ్ గ్రోత్ అయ్యే ఛాన్స్ ఎక్కువగా ఉంటుంది. అదే విధంగా కూడా మనకు బివరేజెస్ అంటే ఎఫ్ఎంసీ సెక్టార్లో ఇది ఒకటి గేమ్ చేంజ్గా ఉండే ఛాన్స్ ఎక్కువగా ఉన్నాయని చెప్పుకోవచ్చు. మీరు టాటా కెమికల్స్ మీరు చూస్ చేసుకోవచ్చు అండి రెండిట్లలో కూడాను. రైట్, థ్యాంక్ యూ రాజు గారు. నెక్స్ట్ కాల్ వెంకటేష్ గారు భద్రాచలం నుంచి. నమస్తే వెంకటేష్ గారు. నేను టాటా స్టీల్ ఫీచర్ లో 500 100 స్టార్ట్ కొట్టాను సార్ 2 లాట్. ఓకే, దాన్ని ఉంచుకుంటారా ఎగ్జిట్ ఇవ్వమంటారా? అట్లాగే ఈ రోజు ఇంట్రాడే నిఫ్టీ లెవెల్స్ కూడా చెప్పమంటారు. ఓకేనండి. ఇంట్రాడే. ఓకే, ఇక మనకు ఇప్పుడు టాటా స్టీల్ కనుక చూసుకుంటే కనుక మనకు ఇది స్పాట్లో చెప్తున్నానండి 488 దగ్గర కొద్దిగా స్ట్రాంగ్ సపోర్ట్ ఉంది. ఇన్ కేస్ అది బ్రేక్అవుట్ అవుతే డౌన్ సైడ్కు 450 వరకు కూడా డౌన్ సైడ్కి వచ్చే ఛాన్స్ ఎక్కువగా ఉన్నాయి. మీరు 510 అట్లా స్టాప్ లాస్ పెట్టుకొని దీన్ని హోల్డ్ చేసుకోండి. ఇవాళ కొద్దిగా మెటల్స్ కొద్దిగా వీక్నెస్గా ఉండే ఛాన్స్ కనిపిస్తున్నాయి. మీకు 488 కనుక దిగుతాక మీకు 450 460 ఆ రేంజ్లో మీరు ప్రాఫిట్ బుక్ చేసుకోవచ్చు. అదేవిధంగా కూడా నిఫ్టీ విషయానికి వస్తే కనుక ప్రస్తుతానికి అయితే నిఫ్టీ కనుక చూసుకుంటే కనుక మనకు 12,200 ఆ రేంజ్లో కొద్దిగా స్ట్రాంగ్గా రెసిస్టెన్స్ ఉందండి. ఇన్కేస్ అది దాటితే కనుక మనకు 12,450 వరకు కూడా అప్ సైడ్కి వెళ్ళే ఛాన్స్ ఎక్కువగా ఉంది. డౌన్ సైడ్ కనుక చూసుకుంటే కనుక 11,860 దగ్గర సపోర్ట్ ఉందని చెప్పుకోవచ్చు అండి. సో ఈ రేంజ్లో ఇవాళ నిఫ్టీ కదలాడే ఛాన్స్ కనిపిస్తుందని చెప్పుకోవచ్చు. రైట్, థ్యాంక్ యూ వెంకటేష్ గారు. నెక్స్ట్ కాల్ నాగేశ్వరరావు గారు తన గురించి. నమస్తే నాగేశ్వరరావు గారు. నమస్కారం సార్. చెప్పండి సార్, అరవిందో ఫార్మా ఫీచర్స్ ఈ సిరీస్ కి ఏ ప్రైస్ లో తీసుకోవచ్చండి? అరవిందో ఫార్మా. అవును సార్, ఈ ప్రైస్ లో ఫీచర్స్ తీసుకోవచ్చా? ఓకే, ఇంకా అదొకటే సార్. ఓకే రైట్. అరబిందో ఫార్మ్ అయితే మీరు ఈ కరెంట్ మార్కెట్ ప్రైస్లో తీసుకోవచ్చు అండి. 620 635 ఆ రేంజ్లో స్టాప్ లాస్ పెట్టుకొని మీరు హోల్డ్ చేసుకోవచ్చు. మీరు 692 కనుక దాటాక నెక్స్ట్ లెవెల్ వచ్చేసి 720 వరకు కూడా అప్ సైడ్కి వెళ్ళే ఛాన్స్ ఎక్కువగా ఉంటుంది. నిన్న చూసుకోవడం కొద్దిగా మనకు హ్యామర్ ప్యాటర్న్లో ఫామ్ అయిందని చెప్పుకోవచ్చు. సో మీరు నిన్నటి లోన్ కానీ లేకపోతే 620 కానీ స్టాప్ లాస్ పెట్టుకొని మీరు అక్యుమిలేషన్ చేసుకోవచ్చు అండి. థ్యాంక్ యూ నాగేశ్వరరావు గారు. అలాగే అంజన్ గారు, ఈ బ్యాంకింగ్ కానీ నాన్ బ్యాంకింగ్ ఏమైనా సెట్ అయింది అనుకోవచ్చా? ఇంకా లేదండి, నాన్ బ్యాంకింగ్లో ఇంకా కొద్ది ఇష్యూస్ నడుస్తూ ఉన్నాయని చెప్పుకోవచ్చు. స్పెషల్గా వీళ్ళకి వచ్చేసి లిక్విడిటీ ప్రాబ్లం హెవీగా ఉందని చెప్పుకోవచ్చు అండి. సో దీని ధర్మీలో కూడాను అంటే రీసెంట్గా చూసుకోవడానికి మనకు వాళ్ళు ఆర్బీఐ కూడాను ఈ నాన్ బ్యాంకింగ్స్లో ఉన్న ప్రాబ్లమ్స్ దృష్ట్యా కూడాను వాళ్ళకు మీరు 1 month వరకు కూడాను మీరు క్యాష్ రిజర్వ్స్ మీరు హోల్డ్ చేసుకోవాల్సి వస్తుంది అనేసి నేను రీసెంట్లీ ఆర్బీఐ కూడాను వాళ్ళకు కొన్ని సజెషన్స్ ఇవ్వడం జరిగిందని చెప్పుకోవచ్చు. ప్రస్తుతానికి అయితే నాన్ బ్యాంకింగ్ అయితే అంత అట్రాక్టివ్ ప్రైజెస్ అయితే లేదని చెప్పుకోవచ్చు. ఇంకా కొద్దిగా డౌన్ సైడ్కి వెళ్ళే ఛాన్స్ కనిపిస్తున్నాయి. ఇన్ కేస్ ఎవరైతే 2 to 3 years వ్యూలో ఉంటే కనుక కొద్దిగా ఎన్బిఎఫ్సిస్లలో కొద్దిగా ఇన్వెస్ట్మెంట్ చేసుకోవచ్చు అండి. ఇది స్పెషల్గా చూసుకోవడానికి ఎల్ఐసి హౌసింగ్ ఫైనాన్స్ కావచ్చు, జిఎస్సి హౌసింగ్ ఫైనాన్స్ ఇవన్నీ కొద్దిగా సేఫ్ జోన్గా ఉన్నాయి. ఇక మనకు ఇండియా బుల్ హౌసింగ్ ఫైనాన్స్ కానీ డిహెచ్ఎఫ్ఎల్ కొద్దిగా బాగా స్పెక్యులేటివ్ బాగా అగ్రెసివ్గా అయిందని చెప్పుకోవచ్చు. దీన్ని మీరు 92 అలా స్టాప్ లాస్ పెట్టుకొని కూడా మీకు 180 వరకు కూడా అంటే ఒక 1.5 year వ్యూలో 180 వరకు కూడా దీన్ని అక్యుమిలేషన్ చేసుకోవచ్చు అండి. రైట్. అలాగే ముఖ్యంగా చూసుకుంటే ఈ ఫార్మా అండ్ ఐటీ అంటే యుఎస్ చైనా ఇష్యూస్ తోటి ఇంకా కొంచెం ఇంటర్నేషనల్గా కొన్ని ఇష్యూస్ ఉన్నాయి కాబట్టి ఇప్పుడు ఎఫెక్ట్ పడేది ఎక్కువగా ఐటీ అండ్ ఫార్మా మీద పడుతుంది కాబట్టి యూఎస్లో ఏది జరిగినా సరే. సో ఎలా ఉండబోతుంది అనుకోవాలి ఫ్యూచర్? ఇక ఫ్యూచర్స్లో చూసుకోవడం మనకు ఐటీ అయితే కొద్దిగా స్ట్రాంగ్గా ఉందని చెప్పుకోవచ్చు అండి. మనకు అంటే దట్ సర్వీస్ ఓరియంటెడ్ బేస్డ్గా కావచ్చు, లేకపోతే బ్లాక్ లైన్ సిస్టమ్ అంటే న్యూ టెక్నాలజీస్ వాళ్ళకి వస్తున్నాయి. బ్లాక్ లైన్ సిస్టమ్ కావచ్చు, లేకపోతే రోబో సిస్టమ్ కావచ్చు, ఇవన్నీ కూడా మనకు కొద్దిగా ఐటీ సెక్టర్ కొద్దిగా స్ట్రాంగ్గా ఉందని చెప్పుకోవచ్చు. మనకు వచ్చేసి మెయిన్గా ఐటీ సెక్టర్లో ప్రాబ్లం మెయిన్గా వచ్చేసి చూసుకోవాలి ఒకటి B1 H1 వీసా ప్రాబ్లం ఒకటి వచ్చే ఛాన్స్ ఎక్కువగా ఉంటాయి. దీంతో పాటుగా మనకు రూపీ కనుక అంటే డాలర్ అనేది కొద్దిగా ఇంపాక్ట్ దీన్ని ఐటీ సెక్టర్ కొద్దిగా ఇంపాక్ట్ చేసే ఛాన్సెస్ కనిపిస్తూ ఉంటాయని చెప్పుకోవచ్చు. ఇక మనకు ఫార్మా విషయానికి వస్తే కనుక ఇక్కడ రీసెంట్లీ కనుక చూసుకుంటే మనకు దట్ యూఎస్లో కొన్ని అంటే మనకు కొన్ని స్టేట్స్ అనమాట అవి అన్నీ కూడా ఇవి ఫార్మా కంపెనీస్ జనరిక్ డ్రగ్స్ కంపెనీస్ అన్నీ కూడా సిండికేట్ అయ్యే రేట్స్ పెంచేసి అమ్ముతున్నారు అనేసి ఒక
25 స్టేట్స్ వాళ్ళు కోర్టులో అప్పీల్ చేయడం జరిగిందనమాట. దాని దృష్ట్యా కూడా మనకు ఫార్మా సెక్టర్స్ అంటే లాస్ట్ గత 2 months నుండి కూడాను భారీగా పతనం కావడానికి మెయిన్ రీజన్ అదని చెప్పుకోవచ్చు. ఇవి రెండు ఇష్యూస్ దృష్ట్యా కూడా కొద్దిగా దీంతో పాటు మనకు ఫార్మాకు వచ్చేసి చూసుకోవడానికి యుఎస్ నుంచి కూడా మనకు కొద్దిగా అబ్జర్వేషన్ దృష్ట్యా కూడా మనకు కొద్దిగా నెగిటివ్గా వస్తున్నాయని చెప్పుకోవచ్చు. రీసెంట్గా కూడా లూపినిక్ కావచ్చు, లేకపోతే మనకు అరబిందో ఫార్మా కావచ్చు, ఇవన్నీ కొద్దిగా అబ్జర్వేషన్ దృష్ట్యా కూడా అవి కొద్దిగా నెగిటివ్గా వెళ్ళాయని చెప్పుకోవచ్చు. ప్రస్తుతానికి అయితే చూసుకుంటే అరబిందో ఫార్మా కానీ డాక్టర్ రెడ్డిస్ కానీ కొద్దిగా అట్రాక్టివ్ ప్రైస్లో ఉన్నాయి, వీటిని బై చేసుకోవచ్చు అండి. ఏవియేషన్ సెక్టర్ ఎలా ఉందనుకోవచ్చు అండి? ప్రస్తుతానికి అయితే ఏవియేషన్ సెక్టర్ అయితే భారీగా వీక్గా ఉందని చెప్పుకోవచ్చు. మనకి స్పైస్ జెట్ కనుక చూసుకోవడానికి ఇది కొద్దిగా పాజిటివ్గా ఉన్నప్పటికీ కూడాను మనకు క్రూడ్ అనేది తగ్గడం అనేది కొద్దిగా ఈ జెట్ ఏవియేషన్ సెక్టర్ కొద్దిగా పాజిటివ్ అని చెప్పుకోవచ్చు. రీసెంట్గా చూసుకుంటే మనకి జెట్ ఎయిర్వేస్ నుంచి కూడా ఎంప్లాయీస్ ఎవరైనా స్పైస్ జెట్లో జాయిన్ కావడం జరిగిందని చెప్పుకోవచ్చు. సో ప్రస్తుతానికి అయితే జెట్ ఎయిర్వేస్ ఆల్మోస్ట్ ఆల్ ఇంకా డిస్కషన్ స్టేజ్లో ఎవరు టేక్అవుట్ చేస్తారని స్టేజ్లో ఉందని చెప్పుకోవచ్చు. ఇంకా టెక్నికల్గా చూసుకోవడానికి జెట్ ఎయిర్వేస్ 120, 110 ఆ రేంజ్లో కొద్దిగా సపోర్ట్ జోన్ కనిపిస్తుంది. పైకి కనుక చూసుకోవడానికి 145 వరకు కూడా వెళ్ళే ఛాన్స్ కనిపిస్తున్నాయి. అదేవిధంగా స్పైస్ జెట్ కనుక చూసుకోవడానికి మనకు అప్ సైడ్ 180 వరకు కూడా అప్ సైడ్కి వెళ్ళే ఛాన్స్ కనిపిస్తున్నాయి. డౌన్ సైడ్కి వచ్చేసి 133 వరకు కూడాను డౌన్ సైడ్కి వచ్చే ఛాన్స్ కనిపిస్తున్నాయి. బట్ ఇప్పుడున్న ఏవియేషన్ సెక్టర్ చూసుకోవడానికి స్పైస్ జెట్ ఈస్ ద బెస్ట్ చాయిస్ అని చెప్పుకోవచ్చు అండి. అలాగే మనం నేను మాట్లాడుకుంటే ఆటో సెక్టర్ గురించి మే నెలలో చాలా వీక్గా పెర్ఫామ్ చేస్తాయని చెప్పుకున్నాం, బట్ నేను చూసుకుంటే బాగా పెర్ఫామ్ చేయడానికి మనకు కనిపించింది. ఏంటి అనుకూలించిన అంశాలు ఏం చెప్పుకోవచ్చు దానికి? దీనికి మేజర్గా అనుకూలించిన అంశాలు కానీ చెప్పాలని కూడా కనుక మనకు అయితే ఆర్బీఐ పాలసీ అయితే 25 బేస్ పాయింట్స్ తగ్గిస్తుంది అని ఎస్ఎస్ఐ అయితే వచ్చిందో అంటే ఊహాగానాలు. సో అది అనేది కొద్దిగా ఆటో సెక్టర్ కొద్దిగా పాజిటివ్ అని చెప్పుకోవచ్చు. మనకు అంటే వడ్డీ రేట్లు కూడా తగ్గే ఛాన్స్ ఎక్కువగా ఉంటాయి. సో సేల్స్ కూడా కొద్దిగా పెరిగే ఛాన్స్ ఎక్కువగా ఉంటాయని చెప్పుకోవచ్చు. దాని ధర్మిలో కూడా మనకు ఎలక్షన్ సీజన్లో కూడా కొద్దిగా సేల్స్ మనకు ఆటో సేల్స్ కొద్దిగా తగ్గే ఛాన్సెస్ ఉంటాయని చెప్పుకోవచ్చు. అంటే లాస్ట్ మనకు ఒక 4 దట్ టర్మ్స్ చూసుకోవడానికి ఎలక్షన్ సీజన్లో మనకు ఆటో సేల్స్ అన్ని కూడా కొద్దిగా నెగిటివ్ ఉండే ఛాన్స్ ఎక్కువగా ఉంటుంది, అంటే కంపారిజన్ టు. సో ఇప్పుడు ఎలక్షన్ సీజన్ అయిపోయిన ధర్మిలా కూడా మనకు నెక్స్ట్ సేల్స్లో కూడా కొద్దిగా భారీగా పెరిగే ఛాన్స్ ఎక్కువగా ఉంటాయి. దీంతో పాటుగా మనకు బడ్జెట్లో కూడా ఒక 15 years దాటిన వెహికల్స్ని కొద్దిగా వాళ్ళకు తీసేసి వాళ్ళకు కొద్దిగా సబ్సిడీస్ ఇచ్చే ఛాన్సెస్ కూడా ఉన్నాయి అనేసి చెప్పుకోవచ్చు అండి. రైట్. ప్రజెంట్ రమేష్ గారు విజయవాడ నుంచి. గుడ్ మార్నింగ్ రమేష్ గారు. గుడ్ మార్నింగ్ అండి. చెప్పండి. నాకు హెచ్పిసిఎల్ గురించి చెప్పండి. లాంగ్ టర్మ్ లో కొనుక్కోవచ్చా ప్రెసెంట్ రేట్ లో? ఏదండి? హెచ్పిసిఎల్, హిందుస్థాన్ పెట్రోలియం కార్పొరేషన్. ఓకే, ఒకటేనండి. ఓకే, రైట్. హిందుస్థాన్ పెట్రోలియం కార్పొరేషన్ అయితే మనకు పాజిటివ్గా ఉందండి. ఇది మంచి బ్రేక్అవుట్ ఇచ్చింది, మనకు అరౌండ్ 325, 320 ఆ రేంజ్లో బ్రేక్అవుట్ ఇచ్చింది. మీరు లాంగ్ టర్మ్ దీన్ని బై చేసుకోవచ్చు. ప్రస్తుతానికి అయితే 292, అంటే లాంగ్ టర్మ్ వ్యూలో 292 అలా స్టాప్ లాస్ పెట్టుకుని దీన్ని అక్యుములేషన్ చేసుకోవచ్చు. మీకు 390, 450 వరకు కూడా అప్ సైడ్కి వెళ్ళే ఛాన్స్ కనిపిస్తున్నాయి. దీని అయితే మీరు అక్యుములేషన్ చేసుకోవచ్చు అండి. కరెంట్ మార్కెట్ ప్రైస్లో అక్యుములేషన్ చేసుకోవచ్చు. రైట్. ఫైనల్గా ఏం రికమెండ్ చేస్తారు? ఇక మనకు ఆర్బీఐ పాలసీ ఉన్న ధర్మిలో కూడా బ్యాంకింగ్ సెక్టర్, అదేవిధంగా కూడా ఆటో సెక్టర్లో బై చేసుకోవచ్చు అండి. మనకు నిన్న కనుక చూసుకోవడానికి కనుక మనకు అశోక్ లీలాండ్, అదేవిధంగా టాటా మోటార్స్ ఇవన్నీ కూడా భారీగా పెరిగాయి. సో అశోక్ లీలాండ్ని కరెంట్ మార్కెట్ ప్రైస్లో బై చేసుకోవచ్చు. అదేవిధంగా బ్యాంకింగ్ సెక్టర్లో వచ్చేసి స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కానీ లేదంటే బ్యాంక్ ఆఫ్ బరోడా కానీ కరెంట్ మార్కెట్ ప్రైస్లో బై చేసుకోవచ్చు అండి. అంటే మార్కెట్స్ ఇంకా ఈ ఊపులోనే ఉంటాయనుకోవచ్చా, ఇంకా ఇష్యూస్ ఉన్నాయనుకోవచ్చా? అంటే ఇష్యూస్ అంటే మనకు అంటే లోకల్గా అయితే పెద్ద ఇష్యూస్ అయితే ఏం లేవు అని చెప్పుకోవచ్చు అండి. మనకి ఇంటర్నేషనల్గా కొద్ది ఇష్యూస్ అయితే ఉన్నాయి. సో ఇంటర్నేషనల్ ఇష్యూస్ ఉన్నప్పటికీ కూడా నిన్న మార్కెట్స్ లాస్ట్ వీక్ కానీ నిన్న కానీ రికార్డ్ స్థాయికి వెళ్ళడం చూస్తాం. సో ఎక్కువగా ఇదే రిపీట్ అయ్యే సూచనలు ఉన్నాయనుకోవచ్చు. ఇది రిపీట్ అయ్యే ఛాన్స్ కూడా మనకు టెక్నికల్గా కూడా 12,000 మార్క్ పైన మార్కెట్ ఉంది. ధర్మిలో కూడా కొద్దిగా ఇంకా అగ్రెసివ్గా ఇన్వెస్ట్మెంట్ చేసే ఛాన్స్ ఎక్కువగా ఉంటాయి. నిన్న కూడా మనకు ఎఫ్ఐఎస్ వచ్చేసి అరౌండ్ 3,000 crores వరకు కూడా ఇన్వెస్ట్మెంట్ చేయడం జరిగింది అనమాట. సో మన డిఎస్ వచ్చి జస్ట్ 500 crores వరకు కూడా అమ్మకాలు జరిగాయి. సో అంటే ఎఫ్ఎస్ ఫ్లో అనేది ఇంకా భారీగా పెరిగే ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయని మనకు అర్థమవుతుంది. ఈ యొక్క అంటే మంత్ ద ఫస్ట్ డేలోనే ఎఫ్ఐఎస్ అనేది 3,000 crores వరకు ఇన్వెస్ట్మెంట్ చేయడం అనేది. సో ఇంకా ఇండియాలో ఇంకా స్ట్రెంత్నెస్ ఎక్కువగా ఉందని చెప్పుకోవచ్చు. ఇంకా రీసెంట్ అంటే నిన్న మనకు మార్క్ మోబియస్ ఇచ్చిన స్టేట్మెంట్ కూడాను ఇండియాలో ఇంకా స్టాక్స్ అయితే కొంచెం చీపర్గానే దొరుకుతాయి, దీంట్లో ఇంకా పెరిగే ఛాన్స్ ఎక్కువగా ఉన్నాయని కూడా అనౌన్స్మెంట్ చేయడం జరిగింది. సో దీని దృష్ట్యా కూడా మనం మార్కెట్స్ ఇంకా అప్ సైడ్కి వెళ్ళే ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయి. ఈ ఫైనాన్షియల్ ఇయర్లో చూసుకోవడానికి మనకు నిఫ్టీ వచ్చేసి అరౌండ్ 13,500 వరకు మార్క్ రీచ్ అయ్యే ఛాన్సెస్ కనిపిస్తుందని చెప్పుకోవచ్చు అండి. ఎన్ని పర్సనల్ హోల్డింగ్స్? ఇప్పుడు డిస్కస్ చేసిన స్టాక్స్లో నాకు ఎలాంటి పర్సనల్ హోల్డింగ్స్ లేవండి.
థ్యాంక్ యూ అంజనీ గారు, థ్యాంక్స్ ఫర్ కమింగ్ అండి. ఇటువంటి బిజినెస్ విషయం మనీ కీప్ వాచింగ్ ఐ న్యూస్. మీతోనే పెట్టే